నమస్తే ఫ్రెండ్స్, మన యశ్వంత్ ఛానల్కి వెల్కమ్. ముందుగా మీ అందరికీ నమస్తే. ఈరోజు నేను కాకరకాయ పులుసు చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఏ ఐటమ్స్ యూజ్ చేస్తున్నానో చూడండి. ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి, తర్వాత చింతపండు, జ్యూస్ ఇవన్నీ యాడ్ చేస్తానన్నమాట. స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూడండి. స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా సబ్స్క్రైబర్స్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. మీ లైక్ నాకు చాలా విలువైంది. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర వేపుకుందాం ఆయిల్లో. తర్వాత మనం ఉల్లిపాయలు కోసుకుని ఉంచుకున్నాక ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. యాడ్ చేసి 1 నిమిషం పాటు వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి అప్పుడు లైట్గా చిన్న టీ స్పూన్తో పసుపు యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత వేపుకోవాలన్నమాట 1 నిమిషం పాటు. పసుపు వేసిన తర్వాత అదే టీ స్పూన్తో ఉప్పు యాడ్ చేసుకున్నాం. 1 స్పూను వేసుకున్న తర్వాత మనం కాకరకాయలు తీసుకున్నాం కదా, రౌండ్గా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదా, కాకరకాయలు కూడా యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు కప్పు వేసి ఉంచాలి. బాగా ఉడుకుతుంది అన్నమాట, ఆ పచ్చిదనంతో పోయినంత వరకు. ఇది చేదుగా ఉండదండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం చింతపండు జ్యూస్ వేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. సంపాలన అవుద్ది అన్నమాట, చాలా బాగుంటుంది, బ్యాలెన్స్ అవుద్ది. అలా పులుపుదానం ఎక్కువ రాదు అన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 1 నిమిషం కప్పు వేసి ఉంచుకుందాం. అప్పుడు బాగా పచ్చిదనంతో పోతే బాగా ఉడుకుతుంది. తర్వాత మనం ముందుగా టమాటాలు తీసుకున్నాం కదా, టమాటా పేస్ట్ చేసి ఉంచుకున్నాం, దాన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం చాలా ఈజీ రెసిపీ, ఏముండదు మనకి. ఒక 10 నిమిషాలు రెడీ అయిపోద్ది అన్నమాట రెసిపీ. చాలా ఈజీగా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాకరకాయ. ఎవరైనా షుగర్ పేషెంట్ ఉంటే ఎక్కువ తింటే మంచిది కాకరకాయ కూడా. ఇందులో చేదుదనం ఉంటుంది కదా, అందుకు మనం ముందుగా టమాటా పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేద్దాం. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏడ్ చేసుకుంటే దీన్ని కూడా కప్పు వేసి ఉంచాలన్నమాట. బాగా ఉడుకుతుంది అన్నమాట. కాకరకాయ, టమాటా పేస్టు, ఆ ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా, ఇదంతా బాగా ఉడుకుతుంది. టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కప్పు వేసి ఉంచుదాం. ఒక 2 నిమిషాల పాటు కప్పు వేసి ఉంచుకుంటే అదంతా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఉడికిన తర్వాత మనం చింతపండు జ్యూస్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అది యాడ్ చేయాలి. తర్వాత కారం అన్నీ యాడ్ చేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. మనం ఇప్పుడు కప్పు తీసించాం కదా, 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి గరిటెతో. మొత్తం అంతా అడుగు పట్టకుండా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కారం ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ధనియాల జీలకర్ర పొడి కూడా 1 స్పూన్నర యాడ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరే చెప్తారు. అసలు ఇంతకుముందు మీరు కాకరకాయ ఫ్రై చేసి చూపించాను మీకు. నా బెస్ట్ కుకింగ్ వీడియోస్లో ఉంటుంది చూడండి ప్లేలిస్ట్లో. అది చాలా బాగా వచ్చింది. 2 స్పూన్లు కారం యాడ్ చేసుకుందాం మనం. అలాగే మనం ధనియాల జీలకర్ర పొడి కూడా 1 స్పూన్నర యాడ్ చేసుకుందాం మనం. కారం, ధనియాల జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మొత్తం అంతా కలర్ బాగా చూసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి బాగా 1 నిమిషం పాటు. కలుపుకున్న తర్వాత మనం చింతపండు జ్యూస్ ఉంది కదా, అదే మనం యాడ్ చేయాలి. ముందుగా నేను 100 గ్రాములు తీసుకుని చెప్పాను కదా, తీసుకొని దాంట్లో బాగా మగ్గు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఆ చింతపండు జ్యూస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత పులుపు ఎక్కువ రాకుండా ఉండాలంటే మనం చిన్న ముక్క బెల్లం ముక్క యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. మనం ఇప్పుడు చింతపండు జ్యూస్ యాడ్ చేద్దాం. ఇది మనం యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. మనం చేస్తుంది ఈరోజు కాకరకాయ పులుసు అన్నమాట. చాలా బాగుంటుంది. అంటే పులుసు అలాగా ఎక్కువ పులుసులాగా ఉండదు, అలాగే గ్రేవీలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఇది వేడి అన్నం తింటే చాలా బాగుంటుంది. రోటీస్ కాదు, దగ్గరగా కూడా చేసుకోవచ్చు మనం రోటీస్ కింద తినాలనుకుంటే. బెల్లం యాడ్ చేశాను, కొద్దిగా టేస్ట్కి ఉప్పు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కప్పు వేసి ఉంచాలన్నమాట. ఉంటే బాగా ఉడుకుతుంది, అదంతా దగ్గరికి వస్తుంది. మీకు కనిపిస్తుంది, వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఫ్రెండ్స్. ఆల్రెడీ కర్రీ రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చింది. సర్వ్ చేసుకోవడమే. వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. నా సబ్స్క్రైబర్ చూసారనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ రీచ్ ఉంటుంది, నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక విధంగా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన యశ్వంత్ ఛానల్ని. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నా ప్లేలిస్ట్లో బెస్ట్ ట్రావెల్ వీడియోస్, అలాగే కుకింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట. ఇలాగే మంచి కంటెంట్తో మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో వస్తాను. వన్స్ అగైన్ చెప్తున్నాను, నా రిక్వెస్ట్ లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నెక్స్ట్ వీడియో కలుద్దాం మిత్రమా. బాయ్.